సైబర్ క్రైమ్ మోసాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. స్మార్ట్ ఫోన్ ఆధారంగా చేసుకుని మహిళలను మోసం చేస్తున్న కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా ట్రాప్ చేసి డబ్బులు దోచుకోవడంతో పాటు వారిని మానసికంగా హింసించి ఆత్మహత్యలు చేసుకునేలా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్తో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపి మహిళలకు దగ్గరవుతున్నారు. వారికి ఇన్వెస్ట్మెంట్లతో డబ్బుల ఆశ చూపి ట్రాప్ చేస్తున్నారు. చాటింగ్ చేసి నమ్మించి మోసం చేస్తున్నారు. సోషల్ మీడియాలో చాట్ చేస్తున్న సమయంలో మొబైల్ ఫోన్ను హ్యాక్ చేసి డేటా చోరీకి పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. తర్వాత ఫోన్లో ఉన్న పర్సనల్ ఫోటోలను అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడంతో పాటు ఫోటోలను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు దిగుతున్నారు. మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వైరల్ చేస్తామంటూ బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఈ యొక్క ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా అన్నోన్ పర్సన్స్తో ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్లను యాక్సెప్ట్ చేసి చాట్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క ఈ డేటాని వాళ్ళు ఎక్వైర్ చేస్తున్నారు. సస్పీషియస్ లింక్స్ని పంపించినప్పుడు ఆ యొక్క లింకులు మీరు ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో మీ యొక్క డేటా కూడా అప్లోడ్ అయిపోతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క బెదిరింపులకు బయటపడి మహిళలు ఇంట్లో వారికి, తెలిసిన వారికి కూడా కనీసం ఈ యొక్క చెప్పకుండా ఆ యొక్క డబ్బులు పేమెంట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, స్కామర్ అనేవాడు ఎప్పుడు కూడా ఈరోజు 10,000 ఇవ్వండి, తర్వాత 2 లక్షలు ఇవ్వండి, 20 లక్షలు ఇవ్వండి అంటూ మిమ్మల్ని బెదిరిస్తూనే ఉంటాడు. చివరికి మీరుగానే ఆత్మహత్య పాల్పడే విధంగా తీసుకుని వస్తారు. అందుకని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు 1930 కానివ్వండి, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కానీ వెళ్ళి సంప్రదించి అక్కడ ఈ యొక్క కంప్లైంట్ మీరు ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. జాబ్ ఆఫర్స్, మ్యాట్రిమోనీ సైట్స్ కు ఇచ్చిన డేటాను దొంగిలించి వారి పర్సనల్ డీటెయిల్స్ తో బెదిరింపులకు పాల్పడుతున్నారు. మహిళలకు సైబర్ నేరగాళ్ల వేధింపులపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ వారు మోసపోతూనే ఉన్నారు. సైబర్ నేరాలపై మోసపోకుండా మహిళలకు మరింత అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్ కానివ్వండి, డేటింగ్ వెబ్సైట్లలో కూడా 95% ఆఫ్ ఫేక్ ప్రొఫైల్స్ ఉన్నాయి. చాలా మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్లో కూడా బ్రైడ్ ఆర్ గ్రూమ్ కావాలంటూ ఈ యొక్క పోస్టులు పెడుతూ మహిళల్ని ముఖ్యంగా టార్గెట్గా మోసం చేస్తున్నారు. ముందుగానే అవతల ఉన్న వ్యక్తి ఎవరో తెలియకుండా మహిళలు వాళ్ళతో చాట్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క పర్సనల్ సమాచారాన్ని పంచుకోవడం ద్వారా వాళ్ళ యొక్క ఫోటోలు, వ్యక్తిగత ఫోటోలని పంపడం ద్వారా వాళ్ళు ఆ యొక్క ఫోటోలని మళ్ళీ మార్ఫ్ చేసి వాళ్ళకే పెట్టి బెదిరించడం చేస్తూ ఉన్నారు. మహిళల అవసరాలను ఆసరాగా చేసుకుని ఎక్కువ ఆదాయాన్ని ఆశ చూపి వారిని సైబర్ వలలోకి దింపుతున్నారు కేటుగాళ్లు. దీంతో మహిళల దగ్గర నుంచి డబ్బు దోచుకోవడంతో పాటు వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో మహిళలు ఆన్లైన్ అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు సైబర్ నిపుణులు. సోషల్ మీడియాలో అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్ల పట్ల అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేయాలంటున్నారు నిపుణులు. ఫేక్ జాబ్ ప్రొఫైల్స్ పేరు మీద మహిళలకి ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా కానివ్వండి, సింగపూర్లో కానివ్వండి, లేదంటే లావోస్లో, లేదంటే పక్కన ఉన్న నేపాల్లో, థాయిలాండ్లో మీకు జాబ్స్ ఇస్తాము, 2 lakhs or 3 lakhs శాలరీ అంటూ కూడా ఫేక్ ఇంటర్వ్యూలు చేసి ఫేక్ ఈ యొక్క జాబ్ ఆఫర్ లెటర్లు ఇచ్చిన తర్వాత అక్కడికి విజిటింగ్ వీసాల ద్వారా ఈ యొక్క మహిళలను అక్కడ తీసుకెళ్లి ప్రాస్టిట్యూషన్ ర్యాకెట్లో ఇరుకొని అమ్మేసే విధంగా కూడా చేస్తున్నారు. అందుకని ఈ యొక్క అన్నిటి మీద అవగాహన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో మహిళలు సైబర్ నేరగాళ్లు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. మహిళలను సైబర్ నేరగాళ్లు వేధించిన సమయంలో భయపడకుండా పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్కు ఫోన్ చేసి సాయం పొందాలని సూచిస్తున్నారు పోలీసులు.